వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీలో బనకచెర్ల ప్రాజెక్టు ప్రస్తావన రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అజెండాలో బనకచెర్ల ప్రాజెక్టు కడతామన్న పాయింటే రాలేదు. వారి అజెండాలోనే లేనప్పుడు దానిని ఆపాలన్న ప్రస్తావన రాదు. ఇవాళ బనకచెర్ల చర్చ జరగలేదు. ఇది అపెక్స్ కమిటీ మీటింగ్ కాదు, కేవలం ఫార్మల్ మీటింగ్ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల నిర్వహణపై మాత్రమే చర్చ జరిగినట్లు స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ డ్యామేజ్ అయింది. దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు, ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నాయో. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ సనత్ నగర్లోని జింకలవాడలో సంఘటన. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో చెలరేగిన మంటలు. ప్లాస్టిక్ ప్లేట్స్లో డిన్నర్ సెట్ ప్యాకింగ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. 6 ఫైర్ ఇంజన్లు, 1 రోబో సాయంతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు అని జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు, ఆ మీటింగ్లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నారు. ఆ 4 విజయాలు ఏంటిది? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అది జరగాల్సిందే, కంటిన్యూషనే. అందులో విషయమే లేదు. ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు. అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు, కొత్తది లేదు, ఈయన సాధించింది కూడా ఏం లేదు. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఈయన కొత్తగా సాధించింది లేదు, తెచ్చింది లేదు. దాన్ని కూడా మా విజయం అని చెప్తా ఉన్నారు. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ. ఇది కూడా కొత్త విషయం కాదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు.
ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచెర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 47వ డివిజన్లోని డీజిల్ కాలనీ భవానీనగర్లో 30 లక్షలతో సైడ్ డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులను ఆదేశించారు. కొబ్బరికాయ మరి ఎందుకంటే పని కావాలి కంప్లీట్ చేస్తాం. నేను వచ్చి చాలాసార్లు కలిసాను, ఇక్కడికి వచ్చినా కూడా కలిసాను. మీరు ఎవరైనా ఇక్కడ వరకు ఏంటి ఇదంతా మనకి టెంపరీగా అన్ని 10 ఏళ్ళు ఆగిర్రు, 10 రోజులు చేస్తుంటే ఉమ్మడి బొడి బిస్కుడే ఇప్పుడు ఏమంటాను. ఇప్పుడు అక్కడ క్లీన్ చేసి ఫస్ట్ మెటల్ ప్రజాపాలనలో భాగంగా కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఎక్కువ శాతం కార్పొరేషన్ CDF కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ జిల్లాకు, హన్మకొండ జిల్లాకు, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి కావలసినన్ని నిధులు ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి నీటి నిలవకుండా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగటం జరిగింది. మరి ఈ 18 నెలల్లో ప్రతి డివిజన్లకు 2.5 నుంచి 5 కోట్ల వరకు ఇవ్వటం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం మతం అనేది ఎక్కడ ఏది చూడకుండా ఇవ్వటం జరిగింది. గతంలో కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమైనవి కానీ ఇలా మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోజులు టైం పెడుతున్నాం, ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు అని చెప్పి వాటి మీద అధికారులని పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో పెడుతున్నాం. మరి హనుమకొండ కానివ్వండి, వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా మేయర్ గారు గుండు సుధారాణి గారు పూర్తి స్థాయిలో మాకు సహకరించుకుంటూ ఇక్కడ మేము ఎక్కడెక్కడికి వెళ్తాం, ఇవాళ ఉదయం నుంచి 8-8:30 నుంచి మేము తిరుగుతున్నాం. ఎందుకంటే కాజీపేటలో నీటి సమస్య ఎక్కువ ఉన్నది అనే ఉద్దేశంతో ఒడ్డపల్లి ఫిల్టర్ బెడ్ కానివ్వండి, కాజీపేట ఫిల్టర్ బెడ్ కానీ వెళ్ళి తక్షణం అక్కడికి 2.5-3 కోట్ల రూపాయలని దీన్ని మరమ్మతులకు కానివ్వండి, మోటార్లకు కానివ్వండి, కొత్త ఇది చేయటానికి కానివ్వండి తక్షణం కమిషనర్ గారు కూడా అందరం కలిసి తిరిగి కేటాయించడం జరిగింది. అంటే సమస్య ఎక్కడున్నా చిత్తశుద్ధితోటి, ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు, అయినా ఉదయాన లేస్తే కంపల్సరీ రోజు 2 నుంచి 3 డివిజన్లు తిరుగుతూ అక్కడ ఉన్న వాటిని పరిష్కార మార్గంలో వెతుక్కుంటూ మేము వెళ్తున్నాం. గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న కాడ మొత్తం కలిపితే కూడా 50 లక్షలు ఇవ్వలే, 50 లక్షలు ఇవ్వలే. ఇవాళ మేము 26 డివిజన్లు, ఇవాళ సోదరుడు శంకర్ కార్పొరేటర్ ఉన్నా, నర్సింగ్ కార్పొరేటర్ ఉన్నా
2.5 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మాకేందంటే పార్టీలతోటి కాదు, పార్టీలో లేకపోతే ఇంకేదో అనేది మేము ఎలక్షన్లప్పుడు వస్తే 4 రోజులు కొట్టుకుంటామో తిట్టుకుంటామో జరుగుతుంది, అయిపోతుంది. తర్వాత అభివృద్ధి మీద మాకు సూచనలు ఇచ్చినా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అభివృద్ధిని చూసి అభినందించకున్నా పర్లే, కానీ విమర్శించడం, దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి అభద్రత. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్ఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న ఉందుర్తి వీరవేణి అనే ఉద్యోగిని తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్న స్టాఫ్ నర్సు లలితపై ఆమె ఆరోపణలు చేస్తూ ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి లావణ్య కుమారిని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై ఆమె వేదనను ఆమె మాటల్లోనే విందాం. డిప్యూటీ కలెక్టర్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారికి, గ్రేడ్ 1 మేడం గారికి, గ్రేడ్ 2 మేడం గారికి, నేను SY/SSలో రాష్ట్ర పరంగా డ్యూటీ చేస్తున్నానండి. నేనైతే 2022లో ఎఫ్ఎన్ఓగా వర్క్కి వచ్చానండి గవర్నమెంట్ హాస్పిటల్కి. మాకు ఏదో చిన్న జీవనాధారం దొరికిందని చెప్పేసి మేము సంతోషంగా వచ్చామండి. కానీ ఇక్కడ స్టాఫ్లో చాలామంది చాలా రకాలుగా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అయినా మేము కోర్టు లేడని చెప్పి చిన్న చూపు చూస్తున్నా కానీ అది ఎంతో తప్పుకుని చేస్తున్నామండి. అయితే ఈ నెల 1వ తారీఖు నుంచి లలిత స్టాఫ్ గారు అని ఒక ఆవిడ వచ్చారండి SY/6కి. ఆవిడ వచ్చిన కాంచి నన్ను చాలా విధాలుగా వేధిస్తున్నారండి. ఆవిడ ఒక రకంగా వర్క్ పరంగాను, అలాగే ఆవిడ చెప్పినట్టు వెళ్ళాలంటే ఆవిడ వర్క్ కూడా నాతో చేపిస్తున్నారండి. చేయనన్నానని నన్ను టార్గెట్ చేస్తున్నారు. అలాగే అసభ్యకరంగా నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారండి. దట్టు ఆవిడ పక్కనే పడుకోమంటున్నారండి. నేను పడుకోనన్నానని చెప్పేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగంటే అలాగే ఏడిపిస్తున్నారండి. నేను ఏం చేసినా కానీ దాంట్లో తప్పు ఎదుగుతున్నారండి. పైగా నా మీద తప్పుడు కంప్లైంట్లు కూడా ఇస్తున్నారండి వర్క్ చేయాలన్నానండి. నేను ఎప్పుడు ఏ స్టాఫ్ గారితో మాట్లాడిపించుకోలేదండి. నన్ను చాలా అసభ్యంగా ఆవిడ ట్రీట్ చేస్తున్నారండి. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఈ సమయంలోనే. దయచేసి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి. మరి అంతవరకు ప్రాసెస్ వచ్చింది తెలియదండి. నేను చాలా ఏడిపిస్తుందండి ఆవిడ స్టాఫ్ గారు అయితే మటుకు. నేను సిన్సియర్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నానండి. అయినా కానీ నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు నేను ఉండలేదని చెప్పేసి నన్ను వేధిస్తున్నారండి. నా సమస్య మీరు సాల్వ్ చేస్తారని ఆశపడుతున్నానండి. లేకపోతే నా ఉద్యోగం మానేయాలి, లేదా నా ఆత్మహత్య చేసుకోవాలండి. నాకున్న బతుకు తెరుగు నేను పోగొట్టుకోవాలండి ఆవిడ వల్ల. నేను నా కుటుంబాన్ని పోషించుకునే ఆధారం కోల్పోవాలని నేను ఆవిడ వల్ల. నేను మీరు ఏదో సమస్య పరిష్కారం చూపించండి సార్. నా పేరు వీరవేణి అండి. వన మహోత్సవంలో భాగంగా 4 లక్షల మొక్కలు నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్రాన్ సింగ్ అన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు ఆవరణలో జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని 1000 మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు. వారి ప్రాంతాన్ని టూరిజం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తామని అన్నారు. ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్స్, ప్రెసిడెంట్ మీడియా, ఆల్ యూనియన్ లీడర్స్, స్కౌట్స్ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అలా ముందుండాలి, ఇది ఇట్లనే ముందుకు సాగుతుందని మీ యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతుంది సార్. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన సీఎం గారి బలరాం సార్ గారి ఆదేశానుసారం మనం 4 లక్షల మొక్కలు నాటాలి. దీన్ని కూడా క్లోజ్ చేసే వరకు తప్పకుండా ఇక్కడ ఒక మినీ అడిగి చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ వాటిని రక్షించడము మరియు గాలి వన మహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్
ఇవాళ సింగరేణి నగరం గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందలగడ్డ అవుతా ఉంటే బాధ. ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చెప్పి చేద్దాం, ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసేది. బొగ్గు అయిపోయేలా కాదు, బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా చేద్దాం, ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా ఇప్పుడు వస్తుంటేనే కార్లో చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఎట్లా పండుగ కన్నుల పండుగ కనబడుతున్నది. మొక్కలను పెంచడం మొక్కుబడి కాదు, మొక్కలను పంచడం ఒక పండుగ లాగా చేద్దామన్న కార్యక్రమానికి మనం పిలువగానే ఇచ్చేసి నేను ఉంటా తప్పనిసరిగా ఇక్కడ మాకు అందరం కలిసి 1000 మొక్కలు నాటుదాం. మీరు అందరూ నాటినాక తలా ఒక్క నాటాలి, ఇంటికొక్క మొక్క నాటాలి. రామగుండను ఇంతకు ముందు చేసినట్టుగా కాదు, దీన్ని పచ్చని రామగుండం లాగా చేయాలి. ఊరంతా మొక్కలతో నాయకులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఈ బాయి ఈ రోజు నడుస్తుంది. మనము ఆర్జీవన్ ఏరియాలో ఓసీఫ్ అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీన్ని సహకరించినందుకు. కర్నూలు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు. కల్లూరుకు చెందిన అనిత జ్వరం వచ్చింది అని శ్రీచక్ర హాస్పిటల్లో చేరారు. శ్రీచక్ర హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేసిన మృతురాలి కుటుంబ బంధువులు శ్రీచక్ర హాస్పిటల్ వద్ద వాతావరణం చేసుకోవడంతో భారీగా మోహరించిన పోలీసులు, మృతురాలి కుటుంబ బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు తమ కూతురి ప్రాణాలు తీసిన హాస్పిటల్పై చర్యలు తీసుకొని మరొకరి ప్రాణాలు పోకుండా చూడాలంటూ మృతురారి బంధువులు దాదాపు 4 గంటల సేపు హాస్పిటల్ ముందు మృతదేహంతో బంధువుల ఆందోళన ఎంత చెప్పినా వినకపోవడంతో మృతురాలు బంధువులను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు మృతురాలి ఫిర్యాదుతో హాస్పిటల్పై కేసు నమోదు చేసిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు ఏ ఊరు మీది? కర్నూలు అండి మాది. ఎక్కడ ఉంటారు కర్నూలులో? కల్లూరు ఎస్టేట్ అండి. నా భార్యది పామిడి, నా భార్య పేరు అనిత. మాకు మ్యారేజ్ 1.5 year అయిందండి. తనకేం లేదండి, 12th నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది. అంటే కొంచెం తనకి హెయిర్ చాలా లాంగ్ అండి. స్నానం చేసినందుకు కొంచెం ఫీవరిష్గా ఉండే, చలి అనేది. అది అయిన తర్వాత తనకి కొంచెం ఫీవరిష్గా ఉంటే అప్పుడు మామూలుగా ఉంటుందని చెప్పి వాళ్ళు 2 days నాకేం చెప్పకుండా డోలో అవి వేసుకొని మేనేజ్ చేశారు. కొంచెం 15th తేదీ వామిట్ అయింది ఒకసారి. వామిట్ అయినందుకు నేను మధ్యాహ్నం 3:30కి పిలుచుకొచ్చానండి. ఎక్కడికి? 3:30కి శ్రీచక్ర హాస్పిటల్కి పిలుచుకొచ్చానండి. 3:30 to 3:30కి డైరెక్ట్గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళానండి. ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళాను. ఎమర్జెన్సీ వార్డులో వచ్చేసి మనకి వాళ్ళు ట్రీట్మెంట్కి ఓపీ తీసుకోమన్నారు. ఓపీ తీసుకున్నాను. మెడిసిన్ అన్నారు, మెడిసిన్ ఇచ్చానండి. మెడిసిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 7:30 వరకు జరిగిందండి. 7:30 వరకు జరిగింది. జరిగిన తర్వాత అయిపోయింది. బిల్ అన్నారు. ఓకే, బెడ్కి 500 అంటండి పర్ అవర్ క్యాజువాలిటీలో.
ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మొహం కడుక్కొని జడేసుకుంది, గ్రేప్స్ తినింది, కొంచెం ఇది కోకోనట్ వాటర్ తాగింది, అంతా బాగానే ఉందండి. సడన్గా 10:15, 10:20 ఆ టైంలో ఇక్కడ ఇంతకుముందే కొంచెం షివర్ అవుతుంది, కాళ్ళు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు, వేరేది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు. అంటే చెప్పాను సార్, మాకు 1 year పైన అయిపోయింది సార్, మ్యారేజ్ అయ్యి 1 year 10 months దగ్గర అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు చేస్తుంది సార్ ఈ 3-4 days నుంచి అని చెప్పాను. చెప్తే ఏం కాదులేండి అది చలికే అన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30, 9:40 ఆ టైంలో 9:30, 9:40 ఆ టైంలో ఇంకా తనకి అది షివరింగ్ అనేది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది షివరింగ్ అనేది. సారీ, తర్వాత ఏం జరిగింది చెప్పండి. షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ అవుతే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యాయి. కళ్ళు ఇట్లా అనడము, నాలుగు బయట పెట్టడము. ఇంకా మేము ఏదో భయపడిందేమో ఫీవర్ అన్నందుకు అని కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేసాము. 1 నిమిషంలో ఇట్లా పడుకుంది. తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కళ్ళు ఇట్లా అయిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైం తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. ఇక్కడ ఈ బ్యారిగేజ్ చేశారండి, ఇక్కడ ఈ బ్యారిగేజ్. ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మనాలి ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ టౌన్షిప్ 24వ డివిజన్లో నిర్వహించిన ఆషాఢ మాస పోచమ్మ బోనాల ఉత్సవాలలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాష్ట్రకు సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ టౌన్షిప్ లో ఇంత ఘనంగా, ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ, అన్నదమ్ములందరూ తోడయి అందరు కలిసి ముందుకెళ్తా ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ అమ్మవారు తల్లి ఆశీస్సులు మన రామగుండం పైన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరందరు గెలిపించినందుకు, ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేసే బాటలో వెళ్తా ఉన్నాడో, మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి. ఇంకా అభివృద్ధి బాటలో ఆయన చేయగలగాలి. ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ
అదే పేరు మళ్ళీ మనకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు, దిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది. కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి, జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో, ఈరోజు 3-800 ఫ్యాక్టరీ కానివ్వండి, 230 crores-తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి మంచి రాయల్ పామ్, అరెకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నామో, ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ ఆన్గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా భవానీ మాతలు, పోతురాజులతో, డప్పు చప్పులతో, విన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలను సమర్పించుకోవాలి పోచమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తిపూర్వకంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి రెడీగా అందరూ తయారై రావడం జరిగింది. కరుణదేవుడు కనికరిస్తాడో ఏం లేదో అనుకున్నాం, కానీ దేవుడు కనికరించిండు, మనకు ఆశీస్సులు గురించిండు. పోచమ్మ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరం బోనాలు సమర్పించుకుంటాం, మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, మనందరం ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి దిగాన మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.